భారతదేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన సంతాప సభ నిర్వహించారు. భారతదేశానికి ఆర్థిక సంస్కరణలు అమలు చేసి దేశాన్ని ప్రపంచంలోనే అత్యున్నత స్థానంలో తీసుకువెళ్లిన గొప్ప ప్రధానిగా జాతీయ ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం తీసుకువచ్చారని కొనియాడారు. ఆయన మృతి కాంగ్రెస్ పార్టీకి, దేశానికి తీరని లోటని ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ మనందరం కూడా ఆయన చిత్రపటానికి పూలమాల వేసుకుని ఆయన ఈ దేశానికి చేసిన సేవలను ఒక్కసారి స్మరించుకోవడానికి ఇవాళ ఈ సంతాప సభని ఏర్పాటు చేసుకున్నాం. ఇవాళ మన్మోహన్ సింగ్ గారు మన ముందు లేకపోయినప్పటికీ ఆయన ఈ దేశానికి చేసిన అనేక సేవలను మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ రైట్ టు ఇన్ఫర్మేషన్ కావచ్చు, అదేవిధంగా అనేక సంస్కరణలు ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చిన గొప్ప మేధావి. మరి అదేవిధంగా నరేగా అంటే రూరల్ డెవలప్మెంట్ విషయంలో కానీ ఎన్ఆర్ఐ స్కీమ్ను అనేకమైన కార్యక్రమాలని మరి తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప నాయకుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. ఆయన మృదు స్వభావి, మాట్లాడేది చాలా తక్కువైనా చేతుల్లో మాత్రం చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుని ప్రజలకు ఉపయోగపడేది. నిత్యం ప్రజలతో సత్సంబంధాలు ఉన్నటువంటి ఏ కార్యక్రమం అయితే ఈ పేద ప్రజలకు ఉపయోగపడుతున్నాయో అలాంటి కార్యక్రమాలు తీసుకున్నటువంటి గొప్ప మేధావి మరి మన్మోహన్ సింగ్ గారు. ఆ రోజున ఆర్థిక సంస్కరణను ప్రవేశపెట్టి ఈ భారతదేశం బంగారాన్ని కుదవబెట్టి కూడా డబ్బు తెచ్చిన అది ఏ రకంగా ఉపయోగపడిందో, ఈ దేశం అభివృద్ధి కోసం అనేకమైన సేవలు, అనేకమైన కార్యక్రమాలు తీసుకున్నటువంటి గొప్ప నాయకుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. ఇవాళ ఆయన